టీ20 వరల్డ్ కప్ లో బిగ్గెస్ట్ ఫైట్ కి రంగం సిద్ధమైంది. సండే రోజు న్యూయార్క్ వేదికగా మన టీమిండియా మరి పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. సో రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే హైప్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ ప్లేయర్స్ మధ్య ఎప్పుడు కూడా కొన్ని పర్సనల్ బ్యాటిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ నువ్వో నేనన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. సో మనమైతే ఈ వీడియోలో ఈ మ్యాచ్లో ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మెయిన్లీ మన టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ మీద షాహిన్ అఫ్రిదికి కాకుండా మరో బౌలర్కి అద్భుతమైన రికార్డు ఉంది. సో ఆ బౌలర్ ఎవరు, ఆ రికార్డు ఏంటి, అలాగే కోహ్లీని అడ్డుకోగలిగే బౌలర్ ఎవరు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 బాబర్ ఆజమ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక మోస్ట్ ఇంక్రెడిబుల్ బ్యాటిల్. ఇన్ఫాక్ట్ మ్యాచ్కి టోన్ సెట్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ టీంలో చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. మెయిన్లీ బాబర్ ఆజమ్ మరియు మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా చాలా వరకు స్లోగా బ్యాటింగ్ చేస్తారు. ఇనీషియల్గా సెట్ అవ్వడానికి టైం తీసుకుని ఆ తర్వాత అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ లాంటి ఒక క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ని ఫేస్ చేయాలి. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ ఇనీషియల్గా కొత్త బాల్ని చాలా ఎక్కువగా స్వింగ్ చేస్తున్నాడు. ఈవెన్ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా చూసాం, ఓపెనర్స్ను అతను అవుట్ చేశాడు. సో దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్స్కు మరి హర్షదీప్ సింగ్ మధ్య ఒక మంచి బ్యాట్లో ఉండబోతుంది. మరి ముఖ్యంగా బాబర్ ఆజమ్ ప్రీవియస్గా హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఆడేందుకు తడబడ్డాడు. అతని బౌలింగ్ను 3 ఇన్నింగ్స్లో ఫేస్ చేయగా 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో దీంతో డెఫినెట్లీ మరోసారి అయితే హర్షదీప్ సింగ్ బాబర్ ఆజమ్ మీద అటాక్ చేస్తాడు. చూడాలి మరి పాకిస్తాన్ కెప్టెన్ మన యంగ్ ఫాస్ట్ బౌలర్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ నసీం షా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్లో తమ స్కిల్స్ను బాగా ఎలాబరేట్ చేసి ఆడుతూ ఉంటారు. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ అదరగొడితే బౌలింగ్లో నసీం షా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో నసీం షా యుఎస్ఏ టీం యొక్క మిడిల్ ఆర్డర్ని చాలా స్ట్రగుల్ చేశాడు. సో మరోసారి అయితే అతను తన పేస్తో మన టీమిండియా మిడిల్ ఆర్డర్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కానీ మన వాళ్ళ దగ్గర చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక మోస్ట్ డెకరేటెడ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. మీలో అతను హై పేస్ ఉండే బాల్ని చాలా ఈజీగా స్కూప్ మరియు ర్యామ్ షాట్లు ఆడుతూ ఉంటాడు. బట్ ప్రీవియస్గా నసీం షా స్కైని ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరి ఇప్పటివరకు తలపడ్డ 2 ఇన్నింగ్స్లో 7 బంతులు వేసిన అతను 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో మన స్కైను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన బ్యాట్లో నసీం షా అప్పర్ హ్యాండ్గా కనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్లో మన స్కై నసీం షాను కౌంటర్ చేసేందుకు ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 3 ఫకర్ జమాన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి మరో క్రూషియల్ బ్యాటిల్. మెయిన్లీ మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం, బుమ్రా పవర్ ప్లేలో పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఎందుకంటే సిరాజ్ మరి హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి. సో దీంతో మోస్ట్ లైక్లీ మరోసారి బుమ్రాని ఎక్కువగా మిడిల్ ఓవర్స్లో యూజ్ చేయొచ్చు. అయితే అప్పుడు టీంలో బుమ్రా లాంటి బౌలర్ని కౌంటర్ చేసేందుకు ఫకర్ జమాన్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఎస్పెషల్లీ అతనికి ఇండియా టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అఫ్కోర్స్ టీ20 ఫార్మాట్లో మరీ అంత మంచి రికార్డు లేదు. బట్ వన్డే ఫార్మాట్లో అతను ప్రీవియస్గా మన ఇండియన్ బౌలర్స్ను డామినేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మధ్య 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక కాల్ బ్యాక్ కూడా ఉంది. ఆ మ్యాచ్లో బుమ్రా వేసిన ఒక నో బాల్ వల్ల జామన్ బతికిపోయి ఆ తర్వాత సెంచరీ కొట్టి మ్యాచ్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో దీంతో మరోసారి అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. బట్ టీ20 ఫార్మాట్లో చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా తలపలేదు. బట్ ది ఫస్ట్ టైం ఫేస్ ఆఫ్ జరగబోతుంది. చూడాలి మరి పాకిస్తాన్ టీంలోని మోస్ట్ క్రూషియల్ బ్యాట్స్మెన్ ఫకర్ జమాన్ బుమ్రా అవుట్ చేస్తాడా లేదా అనేది. నెంబర్ 2 విరాట్ కోహ్లీ వర్సెస్ షాహిన్ అఫ్రిది. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ పాకిస్తాన్ టీంతో మ్యాచ్ అంటే మన కింగ్ విరాట్ కోహ్లీ ఎలా రెచ్చిపోయి ఆడతాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఎవరు ఒప్పుకోకపోయినా విరాట్ కోహ్లీ అయితే పాకిస్తాన్ టీంకు ఫాదర్లు అంటాడు. అండ్ అతనికి చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి పాకిస్తాన్ బౌలర్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ పాకిస్తాన్ ఫ్యాన్స్ వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అని డప్పు కొట్టుకునే షాహిన్ అఫ్రిది మీద అతనికి బ్రిలియంట్ రికార్డు ఉంది. సో ఆబ్వియస్లీ షాహిన్ అఫ్రిది ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అండ్ విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ మోస్ట్ లైక్లీ షాహిన్ అఫ్రిది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కానీ కోహ్లీ మాత్రం రివర్స్. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలపడగా 22 బాల్స్ ఆడిన కోహ్లీ 34 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి మాత్రం అఫ్రిది బౌలింగ్ అవుట్ అయ్యాడు. సో ఎవరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న కోహ్లీకి అఫ్రిది మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. ఇక మిగతా బౌలర్స్ మీద కూడా కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ హరీష్ రాఫ్ లాంటి ఒక బౌలర్కు తన ట్యాగ్ను కూడా ఇచ్చేశాడు. బౌలింగ్లో అతను ఒక రన్ మిషన్గా మారేందుకు విరాట్ కోహ్లీనే పునాది వేశాడు. సో ఫస్ట్ పాకిస్తాన్ టీం కనుక కోహ్లీని తొందరగా అవుట్ చేయకపోతే ఆ తర్వాత వాళ్ళు దుకాణం చదువుకుని కరాచీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాల్సిందే. చూడాలి మరి మన కింగ్ ఆపేందుకు వాళ్ళు ఎలాంటి ప్లాన్తో వస్తారనేది. నెంబర్ 1 రోహిత్ శర్మ వర్సెస్ మొహమ్మద్ అమీర్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ పాకిస్తాన్ టీంలో మన టీమిండియా ఓపెనర్స్ ఇద్దరి మీద మంచి రికార్డు ఉన్న ఏకైక బౌలర్ మొహమ్మద్ అమీర్. సో అతని బౌలింగ్ క్వాలిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో యూఎస్ఏ మీద సూపర్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ప్రీవియస్గా మెయిన్ మ్యాచ్లో మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే అతనికి ఎక్స్పీరియన్స్ చూసుకున్న చాలా ఎక్కువగా ఉంది. బట్ మన దగ్గర రోహిత్ శర్మ లాంటి ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. మరి ముఖ్యంగా అతను లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టి మంచి ఫామ్లో కూడా వచ్చాడు. కానీ మొహమ్మద్ అమీర్ లాంటి బౌలర్ మన టీమిండియా ప్లాన్స్ని స్పాయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అతనికి రోహిత్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది.
మొత్తం 2 ఇన్నింగ్స్లో తలపడితే 7 బాల్స్ వేసిన అతను ఒక్క పరుగు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 ఇన్నింగ్స్లో కూడా రోహిత్ శర్మను అవుట్ చేసేసాడు. సో రోహిత్ శర్మకి అయితే T20 ఫార్మాట్లో అమీర్ మీద అస్సలు మంచి రికార్డు లేదు. బట్ వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ బ్యాటిల్ చూసుకుంటే ఎప్పుడో 2016 సంవత్సరంలో జరిగింది. అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 8 ఏళ్ల తర్వాత మ్యాచ్అప్ ఉండబోతుంది. సో అప్పటి రోహిత్ శర్మకి ఇప్పుడు రోహిత్ శర్మకి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ అయినా మన ఓపెనర్స్ అయితే అమీర్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ విరాట్ కోహ్లీ మీద కూడా అతనికి మంచి రికార్డు ఉంది. అఫ్కోర్స్ అవుట్ అయితే చేయలేకపోయాడు, బట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అతని మీద బిలో 100 ఉండేలా చూసుకున్నాడు. సో మన ఓపెనర్స్ ఇద్దరైతే అమీర్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ పవర్ ప్లే అతనికి వికెట్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక వీరితో పాటు ఈ మ్యాచ్లో మొహమ్మద్ రిజ్వాన్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ హార్దిక్ పాండ్యాకు బాల్తో పాకిస్తాన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ రిజ్వాన్ 2 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా పవర్ ప్లేలో రిజ్వాన్కి అగెనిస్ట్ హార్దిక్ పాండ్యాని ట్రై చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అలాగే మిడిల్ ఓవర్స్లో యంగ్స్టర్స్ అయిన రిషబ్ పంత్ మరియు నసీం షా మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మన టీమిండియా బ్యాట్స్మెన్కు మరి పాకిస్తాన్ పేసర్స్కి మధ్య చాలా ఫైరీ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.